హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి తిరువాత పులగము శనగకాయల పచ్చడి చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పల్లీ చట్నీకి పల్లీలను వేయించి పక్కన పెట్టుకున్నాను. 2 టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పచ్చి తెల్లవాయలు ఉంటాయి కదా, అవి బాగా పొట్టు తీసేసి ఒలిసి పెట్టుకోవాలి. తగినంత చింతపండు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేస్తే ఏ పచ్చడికైనా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని మగ్గనించుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 1 యాలుక దంచి వేసుకున్నాను. అలాగే రాతి పువ్వు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనించుకోవాలి. ఈ రైస్ చాలా బాగుంటుంది. ఈ రైస్లోకి ఈ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇలా. వేగిన తర్వాత ఈ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. అలాగే 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎసురు బాగా ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని, కల్లుప్పు, బియ్యం ఉంటాయి కదా, నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. మేము చిన్నప్పుడు మా అమ్మ క్యారేజ్కి ఇలానే చేసేది. బాగుంటుంది. ఇందులో ఇంకా పెసరబ్యాళ్ళు కూడా వేసేది. నేను కాకపోతే పెసరబ్యాళ్ళు వేయలేదు. పెసరబ్యాళ్ళు వేసిన సూపర్గా ఉంటుంది ఈ రైసు. అన్నము, చట్నీ అయితే తయారైపోయింది. రోజు పప్పు, మసాలా కూరలు అవి ఇవి తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఒక ముద్ద బదులు 10 ముద్దలు తింటామన్నమాట. అలా ఉంటుంది. రోజైతే సూపర్గా ఉండింది పచ్చడి. ఓకే, బాయ్.